మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు అభివృద్ధిని గురించి ధ్యానం చేద్దాం. నోవాహు కుటుంబాన్ని దేవుడు దీవించాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి అని దేవుడు నోవహు కుటుంబాన్ని దీవించాడు. అదేవిధంగా ఈ కూటమి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, వచ్చిన మన కుటుంబాలను కూడా దేవుడు దీవించును గాక. ఇందుట్లో ఏమి అభివృద్ధి కనిపించింది మీకు? ఏ అభివృద్ధిని గురించి దేవుడు ఆస్వాదించాడు అంటారు? భూమి మీద ఉన్నటువంటి జనులు తుడిసివేయబడ్డారు. కేవలం ఈ కుటుంబం మాత్రమే దేవుని కృప పొంది కాపాడబడ్డారు. కాబట్టి ఈ కుటుంబం నుంచి భూమి నిండించబడాలి, అభివృద్ధి చెందాలి, సంతానం జనాలు కలగాలి. కాబట్టి ఈ అభివృద్ధి దేనికి సంబంధించిందంటే సంతానానికి సంబంధించింది కదా, అనుకోవచ్చు అంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆదికాండం 17వ అధ్యాయం ఇందాక చదివిన కాడ 7వ వచనంలో మరి క్లియర్ రాశాడన్నమాట. సంతానంలో అభివృద్ధి చెందమని దేవుడు ఈ దీవెనిచ్చాడు. కాబట్టి మనం అభివృద్ధి చెందుదాం. దేవుడు మన సంతానాన్ని కూడా అభివృద్ధి చేయును గాక. 17వ అధ్యాయం 2వ వచనం, ఇది అబ్రాహాముతో దేవుడు చెప్తున్న మాట. నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేతును అని దేవుడు అబ్రాహాముతో అన్నాడు. నిబంధన చేశాడు, అభివృద్ధిని గురించి దీవించాడు. ఈ అభివృద్ధి దేని గురించి? ఇది 5, 6 వచనాల్లో ఈ మాట చూస్తాం. నీ పేరు ఇక అబ్రాహాము కాదు, ఎందుకంటే నువ్వు అనేక జనములకు తండ్రివి కాబోతున్నావు గనుక నువ్వు అబ్రహాము. నీ పేరు అంటే జనములకు తండ్రి. అబ్రహాము అంటే, అబ్రాము అంటే తండ్రి అని, అబ్రహాము అంటే జనములకు తండ్రి అని. కాబట్టి ఇది కూడా జనులను గురించినటువంటి ఆశీర్వాదమే. 26వ అధ్యాయము 13వ వచనం, ఇక్కడ అభివృద్ధి దేని గురించి ఇస్సాకు జీవితంలో జరిగిందంటే, ఒకటి పంట విషయములో అభివృద్ధి. అతను విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడు. తర్వాత ఆశీర్వాదాలు పొంది అతడు గొప్పవాడయ్యాడు. అటు గొప్పవాడవుతూ క్రమంగా అభివృద్ధి చెందాడు. ఇది సంపదల వల్ల కానీ ఆస్తి పరంగా కూడా అభివృద్ధి ఇస్సాకిచ్చాడు. అంటే పంటలు కదా. మరి దేవుని చిత్తమైతే మరి మీకున్నటువంటి మరి వాహనాలు, లారీలు అభివృద్ధి చెందాలి. లేదనుకుంటే అది లాస్గా అనుకుంటే మంచి రేటుకి అమ్మేసుకొని ఇంకో ఏదైనా దేవుడు చక్కని ఏర్పాటుని, టెన్షన్ లేనటువంటి మంచి వాతావరణాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. 35వ అధ్యాయము 9వ వచనం, యాకోబు పదనారాము నుండి బయలుదేరి వస్తున్నాడు. దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు, ఆశీర్వదించాడు. దేవుడు అన్నాడు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి ఇశ్రాయేలు అన్నాడు. చదువమ్మ. పేరు పెట్టాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని చెప్పాడు. ఇది 2 విధాలైన అభివృద్ధి.
యాకోబు అభివృద్ధి కన్నా ఇశ్రాయేలుగా అభివృద్ధి తన ప్రజలుగా చేసుకోబోతున్నాడు. జనాల్ని జనాల్ని తన బిడ్డల్ని గోత్రకర్తలుగా చేయబోతున్నాడు. ఇశ్రాయేలులో నుంచి తన ప్రజలను రప్పించబోతా ఉన్నాడు కదా. ఇది ఆత్మ సంబంధమైన అభివృద్ధి కూడా ఉంది దీనిలో. ఎందుకంటే ఇశ్రాయేలు భాగ్యమే గొప్పదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆత్మ సంబంధంగా అభివృద్ధి అంటే అభివృద్ధుల్లో రకరకాల అభివృద్ధులు ఉన్నాయి అన్న విషయాన్ని మీకు నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను అన్నమాట. అభివృద్ధి అన్న దానికి ఇంగ్లీష్ పదం ఏమిటంటే గ్రోత్. గ్రోత్ అంటే అభివృద్ధి. ఈ అభివృద్ధిని గురించిన విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొంచెం మరి ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవటం కూడా అవసరం. పిల్లల నిమిత్తము పెద్దల నిమిత్తం కూడా అవసరమని దీని గురించి నేను మరి అభివృద్ధిని యొక్క డెఫినేషన్ చెప్పటానికి నేను ఇష్టపడతా ఉన్నాను దేవుని ప్రేరేపణ బట్టి. గ్రోత్ అన్న దానిలో మొదటి అక్షరము జి. జి అంటే గో. గో అంటే వెళ్ళుట. ఎక్కడికి వెళ్ళాలి? బడికెళ్ళు, లోక జ్ఞానం సంపాదించుకో. చర్చికి రా, దైవ జ్ఞానం సంపాదించుకో. అది శారీరకంగా అభివృద్ధి పరిస్తే, బతకటానికి మార్గం చూపిస్తే, ఇది ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి పరుస్తుంది. కాబట్టి ఈ రెండు చేయటం అన్నది చాలా మంచి విషయముగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు మరి స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా అక్కడ బిడ్డలు జ్ఞానములో అభివృద్ధి చెందురుగాక. అదేవిధంగా చర్చికి వచ్చి ఆత్మీయంగా కూడా వారు అభివృద్ధి చెందుదురుగాక. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ గో అన్న మాటల్లో ఈ విషయాలు ఉన్నాయి. జ్ఞానములో అభివృద్ధి అది లోక జ్ఞానం కానీ దైవ జ్ఞానం కానీ రెండు కావాలంటే రెండు చోట్లకి వెళ్ళాల్సిందే. మాకు దైవ జ్ఞానం లేదనుకున్న వాళ్ళు రారు, మాకు దైవ జ్ఞానం కావాలనుకున్న వాళ్ళు వస్తారు. అది ఈ రెండిట్లో కూడా అభివృద్ధి అన్నది చాలా అవసరం అన్నది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండో అక్షరము ఆర్. ఆర్ అంటే రీడ్. స్కూల్కి వెళ్ళి కూర్చోవటం కాదు, చర్చికి వచ్చి కూర్చోవటం కాదు. స్కూల్కి వెళ్ళి చదవాలి, అక్కడ బుక్స్ చదవాలి, చర్చికి వచ్చి బైబుల్ చదవాలి. చదవాలంటే చదివితేనే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఏమ్మా, తరగతి మారినప్పుడల్లా బుక్స్ మారుతూ ఉంటాయి, కానీ చర్చికి వచ్చినప్పుడల్లా బైబుల్ మారదు. జీవితాంతం, లైఫ్ లాంగ్, యుగ యుగాలు మనం బ్రతికినంత కాలం, సృష్టిన్నంత కాలం బైబుల్ మారదు. మార్పు లేనిది ఆయన మాటలు, మార్పు లేనివి. మార్పు లేని దేవుడు ఆయన, మారని దేవుడు ఆయన. ఆయన గ్రంథము కూడా మారదు. కాబట్టి ప్రతి తరగతికి కొన్ని పుస్తకాలు ఉంటాయి. అట్టా చదువుకుంటూ ఎన్ని పుస్తకాలు చదువు వస్తున్నారు. ఇప్పుడు 5వ తరగతికి వచ్చారు అనుకుందాం. ఇప్పుడు అబ్బాయి 9కి వచ్చాడు, అమ్మాయి ఇంటర్మీడియట్కి వెళ్ళింది. ఎన్ని పుస్తకాలు కొని ఉంటారు మీరు? ఎన్ని చదివి ఉంటారు వాళ్ళు? ఎన్ని పూర్తి చేసి వాటిని రాసి పాస్ అయ్యి వచ్చారు? మరి బైబిల్లో ఒక్క పుస్తకం చదివారా? పూర్తి చేశారా? ఏదో జయమ్ గారు లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు పూర్తి చేసిన వాళ్ళు. ఎన్నిసార్లు అయిందండి జయమ్ గారు మీరు బైబిల్ పూర్తి చేసి? 3 సార్లు బైబిల్ పూర్తి చేశారు. వెరీ గుడ్. అది ఏదో మన కీర్తనలు చదివేవాళ్ళు కొందరు, సామెతలు చదివేవాళ్ళు కొందరు, అంతవరకే కానీ లేదు.
ఇప్పుడు మీకు ఎన్ని మార్కులు వేయాలంటారు దేవుడైనా నేనైనా? పాస్ చేయాలా పాస్ చేయకూడదా? మీరే తెలుసుకోండి, నేనేం చెప్పను. ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. సరే, మీరు ఆలోచన చేయమని మరి ఒకసారి నేను చెబుతా ఉన్నాను. స్కూల్ అయినా కాలేజీలో అయినా బుక్స్ నేర్పటానికి చెప్పటానికి లెక్చరర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు చెబుతారు, నేర్పుతారు. ఇక్కడ చర్చికి వస్తే పాస్టర్ గారు ఉంటాడు, పాస్టర్ గారు నేర్పుతాడు. అక్కడ వినాలి, చదవాలి, ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వినాలి, ఇంటికి వెళ్ళి చదవాలి, జ్ఞానం చేయాలి. అప్పుడే అభివృద్ధి అన్నది కలుగుతుంది. ఏమో ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి పుస్తక జ్ఞానంలో అభివృద్ధి చెందినట్లుగా బైబుల్ జ్ఞానంలో కూడా అభివృద్ధి పొందాలి కదా. నెహెమ్యా గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే 8వ అధ్యాయము 8వ వచనం, దేవుని గ్రంథమును స్పష్టముగా చదవాలి, వినాలి, గ్రహించాలి కదా. వాళ్ళు చక్కగా గ్రహించారు, చదివారు, విన్నారు, గ్రహించారు కదా. అలా చదివినోళ్ళే పోస్ట్ వస్తారు స్కూల్లో, ఎక్కడైనా అంతే కదా. కాబట్టి మీరు సంపాదించుకోవాలి. ఇథియోపియా దేశములో మంత్రి గారు ఉన్నాడు. ఆయన ఖజానా మీద మంత్రి, కానీ బైబుల్ చదివిన అర్థం చేసుకోలేకపోయాడు. ఎంత చదువున్నా సరే బైబుల్ అందరికీ అర్థం కాదు. మొన్న ఒక ఆయన చెప్పాడు, ఆయన పూజారి, మంత్రాలు చెప్తాడు. ఆయన అన్నాడు, బైబుల్ అంత తేలికైన విషయం కాదండి, అందరూ చెప్పలేరండి, అది చాలా కష్టము అని ఆయన చెప్పాడు. కాబట్టి బైబుల్ చదవటం చాలా మంచిది. ఫిలిప్ గారు వచ్చి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, చదువుతున్నది గ్రహిస్తున్నావంటే ఎవడన్నా మార్గం చూపకపోతే ఎలా అర్థం అవుతుంది అని చెప్పాడు. అతను యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. దాన్ని ఫిలిప్ గారు యేసు ప్రభు వారి గురించి బోధించాడు. అర్థం చేసుకున్న తర్వాత, విన్న తర్వాత, గ్రహించిన తర్వాత రక్షణ పొందాడు. రక్షణలోకి నడుస్తారు. చాలామంది రక్షణలోకి ఎందుకు నడవలేకపోతున్నారంటే చదవక, వినక, గ్రహించక. గ్రహిస్తే రక్షణ ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. రక్షణ యొక్క ప్రాముఖ్యత గుర్తిస్తే ఇది మత మార్పిడి కాదని, ఇది మత సంబంధమైంది కాదని, ఇది మార్గమని, ఇది భూ సంబంధమైంది కూడా కాదని, ఇది పరలోకానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. మరణము లేని ఆత్మ వెళ్ళే స్థలానికి ఎలా వెళ్ళాలో చూపించే దుఃఖూసి అన్న సంగతి అందరూ తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే చదవక, ఇదేదో క్రైస్తవుల పుస్తకం అన్నట్టు భావించటం వల్ల, మత గ్రంథం అనుకోవటం వల్ల కదా. అందుకనే దేవుడు యెషయా గారి ద్వారాగా ఒక మాట రాస్తాడు. 34వ అధ్యాయము 16వ వచనం, యెహోవా గ్రంథమును ఏం చేయాలి? పరిశీలించాలి. పరిశీలించి చదవాలి, ఏదో ఓవరగా కాదు. కొంతమంది తీస్తారు, కళ్ళు మూసుకోవటమను, తెరవటమను, చదవటం. ఆ రోజు అయిపోయింది వాక్యం. లేకపోతే క్యాలెండర్లో ఈరోజు రాసిన వాక్యం ఏంట్రా అంటూ చూడటము, చదవటం, ప్రార్థన చేసుకోవడం, ఇక బయలుదేరి వెళ్ళటం. ఈ విధంగా సింపుల్ నేర్చుకుంటున్నారు. అది ఏమ్మా, ఈ పుస్తకాలు ఎప్పుడు దాకా చదువుతారు? వారు చదువు అయిపోయిందాకా. ఆ క్లాస్ అయితే ఇంకో క్లాసు అంటే చదువు ముగించేదాకా పుస్తకాలు చదవటం తప్పదు. మరి బైబుల్ ఎప్పుడు దాకా చదువుతారు? బ్రతుకు ముగించేదాకా చదవాలి, ఇంతే, అనుమానమే లేదు.
ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయము 22 వచనం లాస్ట్లో తాను బ్రతుకు దినములన్నిటను ఆ బైబుల్ గ్రంథమును చదవాల్సిందే. ధర్మశాస్త్రములో రాయబడిన మాట ఇది కదా. మనం బ్రతికినన్నాళ్ళు బైబుల్ చదవాలి. ప్రతిదానికి మనకు మాదిరి యేసు ప్రభువారు అని మనం అనుకున్నప్పుడు యేసు ప్రభువారు గ్రంథపు చుట్టలు చదివారు. అప్పుడు బైబిల్ ప్రింట్ లేదు కాబట్టి యెషయా గ్రంథాన్ని చదివి కూర్చున్నాడు. మీ ఇనికిల్లో ఇది నెరవేరిందని చెప్పాడు అని వాడుకు చొప్పున మందిరానికి వచ్చేవాడు, బైబిల్ అదే లేఖనాలు చదివేవాడు, కూర్చునేవాడు కదా. చదవమని కూడా చెప్పాడు. శాస్త్రులు పరిచయాలు అడిగిన ప్రశ్నలకి మీరు ధర్మశాస్త్రం చదవలేదా, దాంట్లో రాసింది మీరు గ్రహించలేదా, ఆయన బలి కోరడు కరుణ్ణే కోరతాడు అన్నది మీకు తెలియలేదా, మీరు అర్థం చేసుకోలేదా అని అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు అడిగిన సందర్భాలు మనం చూస్తాం. యేసు ప్రభు వారు చెప్పారు బైబిల్ చదవమని, గ్రహించమని, అర్థం చేసుకోమని. కాబట్టి బైబిల్ చదవండి. చదివితేనే దైవికమైన జ్ఞానం నేర్చుకోగలుగుతారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేర్చుకోవటం ద్వారా బైబిల్ ఏం చేస్తుంది? 119వ కీర్తన 9వ వచనం. వాక్యము నడతలను శుద్ధి చేస్తుంది. నిజంగా బైబిల్ గ్రంథము మనుషుల జీవితాలను మారుస్తుంది, నడవడిని మారుస్తుంది. ఆ శక్తి బైబిల్కు ఉంది. ఏమ్మా 11వ వచనం. వాక్యము నేర్చుకొని ఉంటే పాపంలో పడనివ్వదు, హెచ్చరిక చేస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కాబట్టి బైబిల్ నేర్చుకోవటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేవా? యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధించక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి చొప్పున చేయుటకు నువ్వు జాగ్రత్త పడాలి. దీని దివారాత్రము ధ్యానిస్తే నీ మార్గాలని వర్ధల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తించిన వాడు అవుతావు. వర్ధల చేస్తుంది. దివారాత్రము ధ్యానించేవాడు ఎలా ఉంటాడో మీరు కీర్తన చదివారు కదా. అందరికీ కండత్వే మొదటి కీర్తన కదా, కడుతా వచ్చు. నిజంగా ఎంత ధన్యతో, ఎంత ఫలభరితమో, ఎంత సఫలమో ఆ వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఏమ్మా బైబిల్ చదవండి. రెండోది రీడ్. గో అయిపోయింది, రీడ్ అయిపోయింది. మూడవది ఒబీడియన్స్. అంటే ఒబీడియన్స్ అంటే విధేయత. స్కూల్ మాటలు చెప్పాలంటే డిసిప్లైన్, క్రమశిక్షణ, విధేయత కలిగి ఉండటం. పెద్దల ఎడల, టీచర్స్ ఎడల, తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగి ఉండటం అది చాలా అవసరం. అలా కలిగి ఉండటం ద్వారా వాక్యం కూడా అదే చెబుతూ ఉంది కదా. తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగి ఉండాలి, దైవజనుల ఎడల, పెద్దల ఎడల, తోటి విశ్వాసుల ఎడల విధేయత కలిగి ఉండాలని వాక్యము చెబుతూ ఉంది. విధేయత వల్ల, విధేయత దేంట్లోకి నడిపిస్తుంది అంటే పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. పేతురు గారు రాస్తాడు, తను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం. ఉండుడి, కాబట్టి మీరందరూ విధేయులకు పిల్లలై అజ్ఞాన దశలో ఆశల ప్రకారం ప్రవర్తించకూడదు. పరిశుద్ధుడు కాబట్టి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. విధేయత పరిశుద్ధతలోకి నడిపిస్తుంది కదా.
ఇప్పుడు చెప్పబడిన అన్నీ కూడా మన బిడ్డలకి మనకి కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక కదా. నిజంగా బైబిల్ చదవటం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నవని వాక్యం తెలియజేస్తూ ఉంది. విధేయత తగ్గింపు నామూషి కాదు. కొంతమంది అంటూ ఉంటారు కదా, మనం తగ్గించుకున్న మన చీపుగా చూస్తారు, తక్కువగా చూస్తారు అన్నట్టుగా చెబుతారు కదా. అది యోగ్యత అన్నాడు పౌలు గారు. సంఘ బిడ్డలతో రాస్తాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. మళ్ళీ చదవండి. మీరు అన్ని విషయముల్లో విధేయులై ఉన్నారే అని మీ యోగ్యత తెలుసుకుంటున్నాను. విధేయత యోగ్యతలకు నడిపిస్తుంది కదా అని సంఘాన్ని పౌలు గారు సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. విధేయత నీతిమంతులుగా చేస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక మనుషుని అవిధేయత. ఎవరా మనుషుడు? ఏమా కథ? మొదటి ఆదాం. మొదటి ఆదాము అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు. అవిధేయత పాపానికి దారి తీస్తుంది. ఒకని విధేయత, ఎవరైనా కడపటి ఆదామైన యేసు ప్రభువారు విధేయత అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారు. విధేయత నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి విధేయత కలిగి ఒబీడియన్స్ కదా యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. రోమపత్రికలో ఉన్నాం కాబట్టి 16వ అధ్యాయం కూడా చదువుదామండి. 19వ వచనం. మీ విధేయత అందరికీ తెలిసిపోయింది కాబట్టి నాకు కూడా సంతోషం ఉంది. మా సంఘస్థులు, మా విశ్వాసులు ఎంత విధేయంగా ఉంటారు, ఎంత వినయంగా ఉంటారు కదా, ఏం ఎదురు చెప్పరు అని సంతోషపడ్డాడు పౌలు గారు రోమీల్ని బట్టి. చదువమ్మ. మేలు చేసే విషయంలో జ్ఞానం కలిగి ఉండండి, కీడు విషయంలో కపటం లేని వారుగా ఉండండి. చేతులకు కూడా అందకూడదు కీడు. కీడు చేసేవారం కాదు మనం. అది విధేయత వల్లే కలుగుతుంది అని పౌలు గారి యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు కానీ లూకా గారు ఏం భావిస్తాడంటే, అపోస్తుల కార్యం లూకా గారు రాసిన 2వ పుస్తకం 5వ అధ్యాయము 32వ వచనం. దేవుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుందో తెలుసా అండి? విధేయులకే. చాలా మంది ఆశపడుతున్నారు పరిశుద్ధాత్మ నింపుదలకు కావాలని. మరి విధేయులుగా ఉండాలిగా. అన్ని మన ప్రవర్తన అంతటిలో విధేయత కనపరచాలి. కాబట్టి విధేయత అవసరం అంటారా కదా? విధేయత అవసరమే. కాబట్టి తర్వాత వాడు డబ్ల్యూ, అంతేనా? డబ్ల్యూ అంటే విట్నెస్, అంటే సాక్ష్యవంతమైన జీవితం. మంచి సాక్ష్యం కలిగి జీవించాలి దేవుని బిడ్డలు. రిబ్కా గురించి రాయబడిన మాట, ఆమె ఏ పురుషుని ఎరుగని కన్యక అని ఆమె గురించి పరిచయం చేయబడింది. యోసేపు జీవితం మనం చూస్తాం, పాపమే అంతని వాడిగా కదా సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యవంతమైన జీవితం. ఎస్తేరు కూడా పవిత్రమైన జీవితాలు జీవించినట్లుగా మనం చూస్తాం. పౌలు గారు తిమోతికి రాస్తూ కాపరి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాస్తారు. సంఘములకు ఎలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందాలి. సంఘం ఎలుపుడు చేత ఆ సంఘం వాళ్ళు భోజనాలు కూటాలంటే తెగబడతారని సాక్ష్యం కాదు కావాల్సింది కదా. ఏం సాక్ష్యం? ఎలుపటి సంఘం వాళ్ళు ఏం సాక్ష్యం చెబుతున్నారు? మన సంఘం గురించి, వాళ్ళ సంఘం గురించి.
మంచి సాక్ష్యం చెప్పాలి కదా, భోజనాల సాక్ష్యం. కొన్ని అవి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, వెరీ గుడ్. మా అమ్మాయి భలే ఒప్పుకుంటుందండి. అవి ఉన్నాయి. అవును, నిజంగా చెప్తారు. వాళ్ళు వాక్యం బాగా చదువుతారు, వాక్యం బాగా వచ్చు, త్వరగా తీస్తారు బైబుల్. బైబుల్ అంతా ఒక్కోసారి చెబుతూ ఉంటే అర్థం కాదు. రేపు నేను షిలోమేను గురించి చెబుదామని అనుకుంటున్నా. ఎక్కడుందో చెప్పండి. తీమాకండి, పుస్తకాలు తినమాకండి. చెప్పండి, ఏ పత్రిక తర్వాత ఉంటుంది, ఏ పత్రిక తర్వాత ఉంది, ఏమిటి ఆయన కథ? తీతు పత్రిక తర్వాత ఉంటుంది. ఎవరు ఆయన అసలు ఇంతకి? మళ్ళీ చూసి చెప్తారా? మళ్ళీ చూసి చెప్తారా? పౌలు గారికి ప్రియుడు, జత పనివాడు. ఆయన దగ్గర ఒక ఆయన ఉన్నాడు. రేపు చెప్తాను వివరాలు, రేపు నేర్చుకుందాం ఏమ్మా. రేపు ఉదయం పూట, రేపు ఉదయం చెప్తాను. ఎందుకంటే రేపు ఉదయము దేవుడు చేసే కార్యం ఎలా ఉంటాయంటే, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనులు కూడా ప్రయోజనకులుగా చేస్తాడు. ఏదైనా ఆయన చేయగలడు, మార్చగలడు అన్న అంశం రేపు మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఉదయకాల సమయం 11ంటికి అందరు రండి. టయానికి చక్కగా ఎందురుగా అని నేర్చుకుందరు కానీ. వెరీ గుడ్. రేపు కూటం మార్చాము, ఎందుకంటే అమావాస్య రేపు 3:30 కాడ నుంచి ఆదివారం 3:30 దాకా ఉంటుంది. సాయంత్రం కూటాలు కాబట్టి మైసూరు గారు వాళ్ళే కాబట్టి సాయంత్రం, శనివారం సాయంత్రమే పెడుతున్నాం. ఆదివారం నేను అన్నాను, ఆదివారం 11ంటికి పెట్టుకోండి. పంచాంగకర్తలు కానీ వాళ్ళు క్యాలెండర్స్ కానీ వాటిల్లో కూడా ఆదివారమే ఇచ్చారు. ఆ రోజు కొంచెం పవర్గా ఉంటుందండి అంటే, కాదులే 11ంటికంటే ఊరు రారు, ఆ టైంలో మనం చేసుకుంటాం మంచిది అని వారు భావించారు. కాబట్టి రేపు శనివారం ఫుల్ ఉంటుంది, 3:30 కాడ నుంచి ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకుంటారు. రేపు శనివారం వాళ్ళని రెండో శనివారానికి మారుస్తున్నా. మరి రెండో శనివారం వాళ్ళని ఎప్పుడు ఎక్కడ మార్చాలో తర్వాత ఆలోచి చెబుతా. ఎందుకంటే ఏ ఖాళీ లేవు మరి. 2024 డిసెంబర్ 31 దాకా ఫుల్ అయ్యి ఉంది. మళ్ళీ డిసెంబర్లో అడుగుతాను, పెట్టుకునే వాళ్ళని బట్టి కొత్తగా ఉన్న వాళ్ళు ముందుగా చెప్పండి. సైలెంట్. విట్నెస్, ఎలుపటి వారి చేత యేసు ప్రభువు వారి గురించి పరిశుద్ధాత్ముడు చెప్పిన సాక్ష్యం తెలుసా మీకు? ఎబ్రీలకు రాస్తాడు పౌలు 10వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్పాడు. ఒకే ఒక బలి ద్వారాగా సంపూర్ణంగా చేశాడు ఆయన కదా. ఒక అర్పణ, తన్ను తాను అర్పించుకొని సదాకాలం నిలిసే నెరవేర్చాడన్నమాట అని ఎవరు చెప్పారు సాక్ష్యం? పరిశుద్ధాత్మ సాక్ష్యం చెప్పాడు. కాబట్టి సాక్ష్యవంతమైన జీవితం చాలా అవసరం అండి. తర్వాత అక్షరం ఏమిటంటారు? టీ. అయిపోయింది కదా. టీ అంటే ట్రూత్, సత్యము, నీతి, నిజం, సత్యము. నీతి, నిజాయితీ అన్నాయి పర్యాయ పదాలు, మామూలుగా జంట పదాలుగా వినియోగిస్తూ ఉంటారు, ఉపయోగిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ ఆలస్యానికి కారణం అడిగితే కథయే చెబుతారు, కథలే, స్టోరీస్. ఎప్పుడన్నా సత్యం చెబుతారా అంటే గ్యారంటీ మాత్రం లేదు, అంతా నటనే. సరే, విశ్వాసులన్నా సత్యం చెబుతారంటే అంతా వేషధారణే అని నేనల్లా, హోషేయ గారు అన్నాడు. నేనెందుకంట మరి మిమ్మల్ని? హోషేయ మొట్టమొదటి చిన్న ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త హోషేయ.
11వ అధ్యాయం ఎఫ్రాయిముల గురించి, ఇజ్రాయేలు గురించి, యోధా వారి గురించి చెప్పాడు ఆయన. 11వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము వారు ఎంత మంచి సత్యం ఉంది చూసా. ఎప్పుడు అబద్ధాలే. ఎఫ్రాయిములు అబద్ధాలు బతుకులు, ఇశ్రాయేలు వారు మోసగారులు, యోధా వారు తిరుగుబాటు చేసేవాళ్ళు. ఎక్కడ వీళ్ళ దగ్గర ఉందా అసలు సత్యం, నిజాయితీ ఉందా? అంతా వేషధారులే. పైకి భక్తి ముసుగు, భక్తి వేషం. ఏం అభివృద్ధి చెందుతున్నారు, ఎంత ఎదుగుతున్నారు? అసత్యాలు. ఏమ్మా, యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 5 నిమిషాలు ముగిచ్చేస్తాను, టైం అయింది. 18వ వచనం. కాబట్టి పిల్లలారా, మాటలతో నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోను, ఎంతసేపు ప్రేమలో కడుపులో ఉండవు, నాలుక వరకే, గుండెల దాకా రానీరు. ప్రేమలు, కపుర్లు, దానాలు నాలుక వరకే, దిగనీరు. అడుగు దిగు అని ఒక ప్రార్థన చేసిందండి. చదువమ్మా. కాబట్టి మనము సత్య సంబంధులం. దేవునికి హృదయ రహస్యాలు తెలుసు, సమస్తం ఎరిగిన ఆయన ముందు అంతవరకు నటన. అబ్బో, మనం అనుకుంటాం కదా ఏమి నటించాడు కదా. ఆస్కార్ అలాగ కాదు, మహానటి బిరుదులు అలాగ కాదు ఇవ్వాల్సింది కదా అని అనుకునే విధంగా జీవించకూడదు. సత్యం. ఇంకొకటి ఉంది కదా, ఆనెస్ట్, నిజాయితీ. ఇది కూడా నీతి నిజాయితీలు అన్నాయి జంట పదాలుగా ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా కదా. దానియేలు ఎంత నీతిగా నిర్దోషంగా జీవించాడు, మొర్దెకై ఎంత నీతిగా జీవించాడు మనకు తెలుసు. టైం అయింది కాబట్టి ఇవన్నీ కలిస్తేనే గ్రోత్, అభివృద్ధి. ఇవన్నీ లేకుండా అభివృద్ధి కాదు. టోటల్ అభివృద్ధి అర్థమైంది మీకు? వందనాలు. కాబట్టి మనం అన్ని విషయంలో ఎదుగుదాం, అన్ని విషయంలో అభివృద్ధి చెందుదాం. ముందు బైబిల్ బాగా చదవండి. మీరు చదవలేదని అంటలేదు కానీ చదవండి, బాగా బాగా వినండి. వచ్చి పనిమాల శ్రమపడి రోజు వస్తున్నారు, టయానికి వస్తున్నారు, టయానికి వెళ్తున్నారు, కానీ ఎంతవరకు వింటున్నారు? పక్కంపటి వాళ్ళతో మాట్లాడుతున్నారా? వాళ్ళంకేలంక చూసి సైకిల్ చేస్తున్నారా? టయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారా? మీరే నష్టపోతారు. ఎవరికి వాళ్ళు మీరే మోసం చేసుకుంటున్నారు. దేవుడు అంతా చూస్తానే ఉన్నాడు, నేను చూడక్కర్లా. కాబట్టి గమనించండి, అన్నిట్లో అభివృద్ధి చెందండి. దేవుడు మనల్ని, మన బిడ్డల్ని అన్ని విషయాల్లో అభివృద్ధి పరచును గాక, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.